చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే 51 సంఘాల ఒక జేఏసీ, ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల జేఏసీకి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను రాష్ట్రంలో. ఈరోజు ఇక్కడ అనకాపల్లిలో ఒక నిరాహార దీక్షకి నేను కూర్చోవడం జరిగింది. సింగిల్గా ఎవరూ కూడా నాతో పాటు కూర్చోకుండా నేను ఒక్కడే సింగిల్గా కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, అనకాపల్లి జోనల్ కమిషనర్ గారు శ్రీ కె చక్రవర్తి గారు, ఆయన మా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థలో వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ, మానసిక క్షోభకు గురి చేస్తూ, వాళ్ళు చనిపోవడానికి కూడా కొన్ని చోట్ల కారణమే అని చెప్పేసి మాకు తెలిసింది. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మా గ్రామవార్డు సచివాలయాల సిబ్బందిని, మా ఉద్యోగుల్ని, మా సోదరులను రక్షించుకునే ఉద్దేశంతో మేము గతంలోనే లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి 3 నెలల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని జిఎంసి కలెక్టర్ గారు, అక్కడ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఈ రోజు వరకు రానందుకు గాను, అలాగే ఈ సదరు కె చక్రవర్తి గారు ఎవరైతే జోనల్ కమిషనర్ గారు ఉన్నారో ఆయన మీద ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఒకటి విమెన్ దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ 2 పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చక్రవర్తి గారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇంకెవ్వరూ సమర్థులు లేరు అనకాపల్లిలో రాజ్యం వెళ్ళడానికి అన్నట్లుగా ఆయన్ని ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని మరలా తీసుకొచ్చి ఇదే అనకాపల్లిలో జోన్లో మరి కమిషనర్గా వేయడం జరిగింది. ఆయన వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరినైనా సరే, ఆయన ఎక్కడ పనిచేసినటువంటి ప్లేస్లోనైనా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఆయన వైఖరిని నిరసిస్తూ మా ఉద్యోగులు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు చనిపోయారో వాళ్ళకి అండగా మాకు న్యాయం చేయమని, పెండింగ్లో ఉన్నటువంటి 2 ఎంక్వైరీస్ త్వరగా కంప్లీట్ చేయమని, అప్పటి వరకు ఎవరైతే అక్రమంగా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్ఫర్ మీద లేకుంటే డిప్లాయ్మెంట్లో వచ్చినటువంటి చక్రవర్తి గారిని ఈ అనకాపల్లి జోన్ నుంచి తొలగించి ఆయన్ని సస్పెన్షన్లో ఉంచి ఆయన మీద ఉన్నటువంటి ఎంక్వైరీలు పూర్తి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు నిరాహార దీక్షకు పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది నిన్న. అయితే నిరాహార దీక్షకు మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి పోలీసు వారు తెలిపినటువంటి సందర్భంలో సరే వారి సూచనల మేరకు మేము రోజువారీ నిరాహార దీక్షలు, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నేను ఒక్కడే కూర్చుంటానని తెలియజేయడం జరిగింది. దానికి కూడా కొంత అభ్యంతరం ఉందని చెప్పేసి సిఏ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A, 19(1)B ప్రకారం ఒక భారతదేశ పౌరుడు తనకు కలిగినటువంటి అసౌకర్యాన్ని తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు కలిగి ఉన్నాడు. ఆ హక్కును మా నుంచి తొలగించలేరని, ఆ హక్కు ద్వారానే మేము పోరాటం చేస్తామని, అలాగే మా గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఈ అనకాపల్లి జోన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రక్షించుకొని తీరుతామని, ఈ విషయాన్ని అవసరమైతే సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఆయన అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగిందని, రేపు 10వ తారీఖు జరగబోయేటటువంటి ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూడా మా జేఏసీ తరపున నాయకులు ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని, అయితే అక్రమంగా మా మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేసినా కానీ మరి అది తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు దారితీస్తుందని కూడా మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. చక్రవర్తి గారిని అబయాన్స్లో పెట్టి, సస్పెన్షన్లో పెట్టి ఆయన మీద ఉన్నటువంటి ఎంక్వైరీలు పూర్తి చేయాలి. మాకు గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఇప్పటికే 3 ఆయన పెట్టినటువంటి టార్చర్ వల్ల చనిపోయారని చెప్పేసి అంటూ ఉన్నారో ఆ విషయాలు నిగ్గుదేల్చాలి. అంటే ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగుల కంటే ఒక అధికారిని, అది కూడా అవినీతి మచ్చ ఉన్నటువంటి అధికారిని మరి రక్షించుకోవడం ప్రధానమైనటువంటి అంశం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు, మా చనిపోయినటువంటి గ్రామవార్డు సచివాలయాల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడి తీరుతామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఐక్యవేదిక పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినా కానీ న్యాయపరంగాను, ధర్మపరంగాను, ప్రభుత్వ పరంగాను మేము దాన్ని ఫేస్ చేస్తామని, మాకున్నటువంటి హక్కులను కాలరాయొద్దని దయచేసి అధికారులను కూడా మేము వేడుకుంటున్నాం. ఇక్కడ న్యాయం జరిగితేనే నేను లేచి వెళతానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను.